వైసీపీ నేత కొరటిపాటి ప్రేమ్ కుమార్ కమెడియన్ కిరాక్ ఆర్పీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ మరియు సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో గతంలో జరిగిన వివాదంపై వైసీపీ నాయకుడు కొరటిపాటి ప్రేమ్ కుమార్ సంచలన కిరాక్ ఆర్పీని ఉద్దేశించి ఆయన కొన్ని కీలక ప్రశ్నలు సంధించారు. గతంలో తిరుమల ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందంటూ మాజీ మంత్రి రోజా గారిని ఉద్దేశించి కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతకరంగా మరియు అసభ్యకరంగా ఉన్నాయని ప్రేమ్ కుమార్ మండిపడ్డారు. లడ్డు ప్రసాదంతో ఇక జంతు కొవ్వు కలవలేదని సిట్టి నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. వాస్తవాలు ఇలా ఉండగా భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ రాజకీయ నాయకులను దూషించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పవిత్రమైన ప్రసాదంపై మరియు మహిళా నాయకురాలపై తప్పుడు ప్రచారం చేస్తూ విషం తిమ్మిన కిరాక్ ఆర్పీపై ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆయన నిలదీశారు. కల్తీ జరగలేదని తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంపై కిరాక్ ఆర్పీ గారు ఏ విధంగా మాట్లాడో ఒకసారి ఆడియో విన్నాక మనం మాడుకుందాం. రారా కిరాక్ ఆర్పీగా మాట్లాడు. రోజా అన్నట్టు రోజా పువ్వునే తిరుమల లడ్డులో వాడారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. పంది కొవ్వునే లడ్డులో వాడారు. రోజా పువ్వునే లడ్డులో వాడారు. అందుకే రోజా సమర్పడుతున్నట్టుంది. హిందూ సమాజం గమనించాలి. తిరుమల తిరుపతి లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదు. షిట్ ఆధారంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది తిరుమల తిరుపతి లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదని. ఈరోజు కిరాక్ ఆర్పీ గారు ఏ విధంగా మాట్లాడినారుగా, తిరుమల తిరుపతి లడ్డూలో ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని చెప్పేసి వాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక క్రైస్తవుడుగా నేను చెబుతా ఉన్నా, హిందువులు అడుగుతా ఉన్నా, హిందూ సమాజమా మీ మనోభావాలు దెబ్బతిన లేదా? మీరు ఆలోచన ఒకసారి. ఈ కిరాక్ ఆర్పీ గారు ఏ విధంగా మాట్లాడుతున్నాడో, తిరుమల తిరుపతి అంటే ఏంటరా నీకు తెలియదా? ఇలా కిరాక్ ఆర్పీ గారు నీకు తెలియదా? కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి నువ్వు ఏ విధంగా మాట్లాడ తెలియదా నీకు? నేను సందర్భ కూటమి ప్రభుత్వం అడుగుతా ఉన్నా, మీ ఏం చిన్న మాట మాట్లాడినా సరే మనోభావాలు దెబ్బతినట్టు అరెస్ట్ జైలు పంపిస్తా ఉన్నారు. ఈ రోజు కిరాక్ ఆర్పీ గారి మాటలో హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? వాళ్ళని అరెస్ట్ జైలు పంపించలేదా? కిరాక్ ఆర్పీ ఒకటే చెబుతా ఉన్నావు, నువ్వు రోజా గారిని ఏ విధంగా మాట్లాడావో, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారం మారుతా ఉన్నావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక నువ్వు పంది అన్నావే, పందిని ఏ విధంగా నరికి కోస్తారో ఆ విధంగా నేను కోల్పోతే గుర్తుపెట్టుకో. ఎక్కువ మారుతా ఉన్నావు, ఖబర్దార్. జై హింద్. తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంపై